హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో బోన్లెస్ ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో. ఈ బిర్యానీలోకి ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా సింపుల్గా అలాగే టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకొని క్లీన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. లేకపోయినా నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ పీస్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మసాలా అంతా పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్‌ని మ్యారినేట్ చేయట్లేదు. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్‌లో కొద్దిసేపు నానపెట్టాము కాబట్టి సరిపోతుంది. లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ వేసుకోవాలి. 3 నిమిషాల పాటు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలాగా బాగా ఫ్రై అయ్యాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా చికెన్ అంతా కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న చికెన్కి గ్రేవీ కోసం ముందుగానే ఒక ప్లేట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటోసు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, ఆనియన్ కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ పౌడర్, అలాగే జీలకర్ర పొడి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే కొద్దిగా బటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలాగ ఫ్రై అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. టమాటోస్ 2 నిమిషాల పాటు బాగా మగ్గిపోయాక ఈలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ అంతా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఇలాగ ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు దాకా పెరుగు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పెరుగు అంతా ఇలాగ మిక్స్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇందులో బాగా కలుపుకోవాలి. మనకు బిర్యానీలోకి ఈ గ్రేవీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. సపరేట్గా ఏ కర్రీ అవసరం లేకుండా ఇదే గ్రేవీ సరిపోతుంది. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా రైస్ కుక్ చేసుకోవడం కోసం బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత 2.5 లీటర్ వాటర్ తీసుకొని ఇందులో సాల్ట్, ఆయిల్, హోల్ స్పైసెస్ కొద్దిగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు అనేది బాగా ఇలాగా తెల్లనివ్వాలి. ఎసరు తెల్లాకే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ అనేది ఇలాగ 80% బాగా కుక్ చేసుకోవాలి.
రైస్ ఇలా కుక్ అయ్యాక బేస్ మందంగా ఉన్న ఒక తవా తీసుకొని అందులో చికెను అలాగే రైస్ లేయర్స్గా వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది దాన్ని కూడా ఇలాగ వేసుకోవాలి మధ్యలో లేయర్స్గా. ఫైనల్గా చికెన్ యాడ్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను కలరింగ్ కోసం ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు, మీరు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకుంటున్నాను. రైస్లో వాటర్ ఏం లేదు కాబట్టి బాస్మతి రైస్ కుక్ చేసుకున్న దాంట్లో ఒక 50 ml తీసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల రైస్ అనేది మాడిపోకుండా ఉంటుంది. పైన మూతకి అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ఇలాగ మూత కవర్ చేసేయాలి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ ఫ్రైడ్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ కామెంట్లో షేర్ చేయండి.